ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమ కలుగాక. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రండి దేవుని వాగ్దానం కలిసి చదువుకుందాం. ప్రతిరోజు మీరు దేవుని వాగ్దాన్ని ఇతరులకి షేర్ చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా. మీ అందరికీ మెండు కృతజ్ఞతలు. తప్పక మీరు చేస్తున్న పనిలో మీకు తప్పకన యేసయ్య దేవుని ఇస్తాడండి. ఈరోజు వాగ్దానం మనం కీర్తన 116:12 యెహోవా నాకు చేసిన ఉపకారం అన్నింటికి నేనేమి చెల్లించదును. చూడండి ప్రియులారా, దేవుడు మనం చేసిన ఉపకారాలకి మనం ఏమి చెల్లించినా రుణం తీర్చలేము. ఎన్నోసార్లు నువ్వు అనారోగ్యానికి గురైనావు, ఎన్నోసార్లు ఆ యాక్సిడెంట్లో తప్పించాడు. కాబట్టి ఎన్నోసార్లు నువ్వు ఆర్థిక ఇబ్బంది నుంచి ఉన్నప్పుడు ఆయన సహాయం చేశాడు. ఎన్నోసార్లు నీ కుటుంబము విడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు యేసయ్య రక్తంలో కట్టబడిందండి. కాబట్టి నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ యొక్క తల్లిదండ్రుల జీవితంలో నా యేసయ్య ఎన్నో ఉపకారాలు చేశాడండి. ఉపకారాన్ని మర్చిపోకూడదు. కృతజ్ఞత హృదయం ఉండాలి. చాలా మందిలో ఈ హృదయం ఉండదండి. కాబట్టి ఉపకార బుద్ధి అనగా కృతజ్ఞత హృదయం ఎవరిలో ఉంటుందో వారికి నా యేసయ్య ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, ఎప్పుడు సహాయం చేస్తాడు, ఎప్పుడు వారిని దీవిస్తూ ఉంటాడు. కనుక మీకు చేసిన మేలుకి మీరు దేవునికి ఏమి ఇస్తున్నారండి? తిరిగి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా? మీ ప్రార్థనలు ఆయనకి కన్నీటితో కృతజ్ఞతలు చెప్పండి. దావీదు కృతజ్ఞతలు చెప్పేటప్పుడు ఆయన కళ్ళల నుంచి కన్నీళ్ళు వచ్చి పరుపు తడిసిపోయేదంట. నా జీవితంలో నా దేవుడు చేసిన మేలును తలుచుకొని ప్రతిరోజు నా ప్రార్థన గదిలో కన్నీటితో ఆయన కృతజ్ఞతలు చెప్తానండి. ఎందుకంటే మన స్థితి మనకు తెలుసు. మన మొదటి స్థితి మనం ఎలా ఉన్నామో అది మనకే తెలుసు. దేవుడు ఏ స్థితిలో పెట్టాడు ఇప్పుడు అది నీకే తెలుసు. కనుక ప్రతిరోజు మీ స్థితిని మర్చిపోకుండా ఆయన చేసిన ఉపకారానికి కృతజ్ఞత చెల్లిస్తాను. ప్రార్థించేద్దాం. తండ్రి, నీకు వందనాలే. ఉదయకాలన మాంత్రిక శక్తులతో, చాతబడి శక్తులతో, నా ప్రభా రుద్ర శక్తులతో పీడించబడుతున్న ప్రతి బిడ్డని యేసు నామములో విడుదల దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు నామములో ఇప్పుడు వారిని ఆ కట్లని తంపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య, ఎంతోమంది యవ్వన బిడ్డలనైనా ఆయా డ్రగ్స్కి బానిసైనా నా ప్రభా, చదువు కాలేజీకి వెళ్తున్న బిడ్డలనైనా చదువు మీద కాకుండా వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారు. వారిని ఆ బంధకాల నుంచి విడుదల దయచేయను ప్రభా. ఈ రోజునైనా ఇదిగో తండ్రి, మా యొక్క ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి దైవ సేవకులు, ప్రతి సంఘాలని మీరు ఆకలికి సిద్ధపరచండి. ఇదిగో ఇక ప్రభా వాగ్దానం వింటూ ప్రతిరోజు షేర్ చేస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.